పంపుచున్నాను, పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని. హల్లెలూయా, హల్లెలూయా. వస్తుందా? కష్టంలో ఉన్నప్పుడు నేను ఆదుకుంటానికి శక్తి వస్తుందా? బంధింపబడ్డప్పుడు ఇడిపించడానికి శక్తి వస్తుందా? భయపడవలసిన అవసరం లేదు. కానీ మనం పొందిన రక్షణను కాపాడుకోవడానికి భయపడాలి. రక్షణను కాపాడుకోవడానికి మన నోటికి కళ్ళెం వేసుకోవాలి, మన కంటికి గంత కట్టుకోవాలి, మన చెవులకు ఒక దూరిలాగా పెట్టుకోవాలి, మన శరీరం అదుపులో ఉంచుకోవాలి. ప్రభువా, నువ్వు చెప్పినట్టు నేను నడవాలంటే ఎన్నో శ్రమలు వస్తాయి. నువ్వు మాట్లాడకపోయినా నేను తిట్టేవాళ్ళు ఉంటారు, నువ్వు వేరే వాళ్ళ గురించి పలకకపోయినా నీ మీద వచ్చి రాడేసేవాళ్ళు ఉంటారు, నీకు సంబంధం లేని విషయాల్లో కూడా నీకు లాగేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన యొక్క ఆత్మీయ జీవితానికి పరీక్షించడానికి. ఆ దేవాది దేవుడు తన సమయంలో ఆయన ఆదుకుంటాడు. కానీ మనకి ఇక్కడ ఏమొస్తుంది? సమస్య వస్తుంది. ఎందుకు? యోబు దగ్గరికి సాతాను వెళ్ళింది. యోబు దగ్గరికి సాతాను వెళ్ళిందా? ఏం చేసింది? దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడన్నప్పుడు సాతాను ఏమన్నది? నువ్వు అతనికి కలిగినది సమస్తం చుట్టూ, అతని చుట్టూ, అతనికి బాగా దీవించడం కాబట్టి ఆయన నీ యందు భయభక్తి కలిగి ఉన్నాడు, నువ్వు కొంచెం చెల్లొదిలిపెట్టు. ఇంత నీతి నిజాతిగా జీవించిన మనిషి మీద నేరం మోపడానికి సాతాను వెళ్ళింది. మరి మనం నోరు జారితే, మనం చేసే పనులలో పరిశుద్ధత లేకపోతే, మనం తీసుకున్న రక్షణకు నిర్లక్ష్యం చేస్తే, మనం ఇచ్చిన మాటకు, మనం చేసిన ప్రమాణానికి పక్కకు పెట్టేస్తే ఊకుంటాడా వాడు? వదిలిపెడతాడా? చీల్చేస్తాడు, సింహం మీద పడి చీల్చేసినట్టు. ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. నేను ఆయనను ఎరిగితిని గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాప్తిసం తీసుకుంటానికి బలిపీఠంలో నిలబడ్డప్పుడు ఏం దిగుతుంది? ఏం దిగుతుందండి? దిగుతుందా? హల్లెలూయా. విడిచిపెట్టిపోతుందా? మనిషి శరీరంలో ఒక అవయవం ఉంటుంది, ఒక గుండెకాయ. అది ఆగిపోతే మనిషి నడవగలుగుతాడా? అది ఆగిపోతే మనిషి మాట్లాడగలుగుతాడా? అది ఆగిపోయిందనుకో ఆ మనిషి కుప్పకూలిపోతాడు. అలాగే ఆ రోజు నీపై దిగిన పరిశుద్ధాత్మ నీకు విడిచిపెట్టిపోయిందనుకో సాతాను నీకు ఓడిగా తరిమి కొడుతుంది. అందుకనే ఈ గుండెకాయ నీ శరీరానికి ఎంత ప్రాముఖ్యమైనదో, నువ్వు తీసుకున్న బాప్తిసం నాడు పొందిన పరిశుద్ధాత్మ దేవుని శక్తి కూడా నీ జీవితానికి అంత ప్రాముఖ్యమైనది. నిర్లక్ష్యం చేయవద్దు, అనాలోచనగా దేవుని కార్యాన్ని చూడొద్దు. ఇక్కడ చెప్పబడుతున్న మాటకు చాలా జాగ్రత్తగా చదవండి. ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినం అంత దినమున యేసు నిలిచి ఎవరైనను దప్పి గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. హల్లెలూయా. ఎవరైనను దప్పి గొనిన ఎడల, ఎవరైనను బాధలో ఉన్న ఎడల, ఎవరైనను కష్టాల్లో ఉన్న ఎడల, ఎవరైనా సమస్యలో ఉన్న ఎడల, ఎవరైనా విడుదల పొందలేనంత దీనమైన పరిస్థితిలో ఉన్న ఎడల
ఆయన నీ దగ్గరకు వస్తాడు. నీకున్న సమస్యలన్నీ ఒక నీళ్లు తాగిన తర్వాత దాహం ఎలా తీరిపోతుందో ఆ సమస్యలు కూడా అలా తీసేస్తానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మం అనేది నువ్వు దాహం కొన్నప్పుడు నీళ్లు తాగేదండి. దాహం కొన్నప్పుడు నీళ్లు తాగితే మళ్ళా దాహం ఉంటుందా? నీళ్ళన్నిటికని నీళ్లు తాగుతూనే ఉంటావా? సమయం ఇస్తావు కదా, మళ్ళీ దాహం అయినప్పుడు తాగుతావు. కానీ దేవుడిచ్చిన గొప్ప కార్యం అది. ఇంకొక మాట చూడండి, 39వ వచనం దాకా చదవండి. 27 నుంచి 39 దాకా. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు లేఖనము చెప్పినట్లు అతని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమొస్తుందంట కడుపులో నుంచి? నువ్వు తాగి నీకే దాహం తీరుతుంది. నువ్వు ఇంకొక 100 మందికి దాహం తీర్చాన్ని నీళ్లు ఇస్తావు. నువ్వు తాగే నీళ్లు సరి అయినది. నువ్వు తాగే నీళ్లు అది నాకు దాహం తీర్చదన్న నమ్మకంతో తాగాలి, విశ్వాసంతో తాగాలి. అది దేవుని శక్తిని నీకు చేకూరుస్తుంది. నీకే కాదు, నీలా కష్టాల్లో ఉన్న కొన్ని వేల మందికి దాహం తీరుస్తావు. హల్లెలూయా. ఆ దాహం తీర్చే శక్తి అనే నీళ్ళని దేవుడు నీకు ఇస్తాడు. మీ కడుపులో నుంచి ఉడుకింప చేస్తాడు. బాప్తిస్మం అంటే మామూలు మాట కాదండి. ఏదో పాస్టర్ గారు వస్తుండు, ఏదో 4 మాటలు నీళ్ళలో నిలబెట్టి మాట్లాడుతుండు. ఇక కోడి తలకాయ కోసిన తర్వాత కట్కే దగ్గరికి పోతే తెలుస్తుంది. కోడి తలకాయ కోసిన తర్వాత ఇప్పుడు గ్రైండర్ అయినాయి, కానీ అప్పుడు ఏం చేసేటోళ్ళు? 7 నీళ్ళలో ముంచి దాన్ని పక్కకేసి ఊరు వీగినట్టు ఏదో పాస్టర్ గారు వచ్చిండు, 4 మాటలు ఒప్పింపజేసిండు, అలా ముంచిండు. ఆయన పనికి ఆయన పోయిండు, నా పనికి నేను పోతా. నేను చేసే పనులు పాస్టర్ చూస్తున్నాడా? పాస్టర్ కాదని భయపడవలసింది. పాస్టర్ కేవలము ఆయన చేత వాడబడే ఒక బూర, నీ పక్షంగా నిలబడి ప్రార్థన చేసే ఒక శక్తి. పాస్టర్ నీ పక్షంగా నిలబడి దేవుడికి మొరబెట్టుకునే మధ్యవర్తి. కానీ అసలైన ఆయన కంటికి గంతలు కడతామా? మనం మాట్లాడే ప్రతి మాట ఒక మాట చెప్పబడుతుంది. జ్ఞానులు, తెలివి గల వాళ్ళు తలుపులు వేసుకొని అమ్మ కొంచెం పిల్లల్ని చూడండి. జ్ఞానులు, తెలివి గల వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంట్లోకి వెళ్ళి పక్క బయట ఎవరైనా వింటారేమో, మనం లోపల పోయి తలుపులు వేసుకొని మాట్లాడుకుందాము, బయట తినబడకుండా. కానీ దేవుడేమంటారు తెలుసా? మీరు గది లోపల మాట్లాడుకున్నది మిద్దెల మీద చాటింపబడుతుంది, మిద్దెల మీద మాట్లాడుకున్నది రోడ్డు మీద బెజార్తో చాటింపబడుతుంది. ఆ భయంతో మనం మాట్లాడాలి. భయం లేకుండా, భక్తి లేకుండా ఏదో తీసుకుంటున్నాం కదా రక్షణ. సువార్త చెప్పకపోయినా జరిగిపోద్ది, సాక్ష్యం చెప్పకపోయినా చెల్లుబాటు అయింది, ఆదివారం చర్చికి రాకపోయినా చెల్లుబాటు అయిపోద్ది. అయినా పాస్టర్ ఏం చేస్తాడులే, మనం చేసే చూస్తున్నాడా? పాస్టర్ కాదండి చూసేది, దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఎవరు చూస్తాడు? ఆశీర్వదించేది ఎవరు? నీ కష్టాలు తీసేది ఎవరు? నీకు రక్షణ ఇచ్చింది ఎవరు? నీ విషయంలో ఆలోచన కలిగింది ఎవరు? నిన్ను పుట్టించింది ఎవరు? ఆఖరి వరకు నడిపించేది ఎవరు? భయపడవలసిన వాడిని పక్కకు పెట్టేసి ఇళ్ళ మీద నేరాలు మొత్తం ఏమొస్తుంది? పాస్టర్ల మీద నేరాలు మొత్తం ఏమొస్తుంది? వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఆజ్ఞ జరిగించుకున్నారు. దేవుడు ఇచ్చిన ఒక కృపావరము వాళ్ళు జరిగించుకున్నారు. నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. అర్థం కావడానికి ఒక మోట భాష చెప్తా, చెప్పనా? అమ్మా నాన్న ఏం చేస్తారు? 50 లక్షలు కట్నం ఇచ్చి 20 తులాల బంగారం పెట్టి కావాల్సిన అన్ని ఇచ్చి
పిల్లగాన్ని చూసి ఇల్లు చూసి పెళ్లి చేసి పంపిస్తావు. ఆ తర్వాత ఎవరు భరించాలి? అంటే ఇక్కడ ఎవరు చేసుకోలేదు, ఎవరు భరించాలి? అతడంటే ఎవరు భరించాలి? అమ్మ వస్తుందా? మామూలు ఎవరు భరించాలి? నాకు వస్తాడా? మొగుడు గుర్తు తీసుకుని మారితే చెల్లెలు వస్తారా? ఎవరు వస్తారు? వాళ్ళ బాధ్యత ఎంతవరకు చెప్పండి. మీ నోట్లో బెల్లం ఉందా? ఎంతవరకు తల్లిదండ్రుల బాధ్యత? తర్వాత 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 అస్సలు చేసుకోండి. పెళ్ళి చేసుకోలేదు కదా? చేసుకురా, నేను చేసుకురా, చేసుకురా. 41 సంవత్సరం అలా గడిచిపోయింది. కడుపు చూసుకుంటే కడుపు పెడితే గడిచిపోయింది. 41 సంవత్సరాలు పెళ్ళి అలా గడిచిపోయింది. నేను చేసుకున్నాను. కానీ 41 సంవత్సరాలు పెళ్ళిలో కట్టించుకొని బతికామా? అంటే ఏం కలవడం భర్త చేసుకొని బతికామా? రాలేదా? కష్టం రాలేదా? వాళ్ళ బాధ్యత ఏంటి? చేసి పంపిన తర్వాత ఎవరు భరించాలి? చెప్పండి, ఎవరు భరించాలయ్యా? అన్నం వండినప్పటికీ ఉసుకేస్తారు పొలంలో. ఏం చేస్తారు మీరు? నా ముద్దుల వెళ్ళమా అమ్మాయితే విరగొట్టేవాళ్ళు, కానీ నువ్వు మంచిదాన్ని కాబట్టి ఉసుకేస్తే తింటారు. తింటారా? మోసే అడగయ్యా తింటా ఉసుకేసి వండిన తింటావా? తినరా? ఏం చేస్తారు? ఇవాళ మీరు ఆఫీస్లో లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర ఇంటర్వ్యూకి పోవాలి, మీ బట్టలు ఉతకలేదు, ఏం చేస్తారు? ఏం పర్వాలేదు చీకటి విసిరి చేసుకోవాలి అంటారా? అంటారా? అనరు. ఏం చేస్తారు? అని ఎవరు భరించాలి? పెళ్లి చేసేంత వరకు తల్లిదండ్రుల బాధ్యత, తర్వాత భరించవలసినంత దైవదేవుడు కూడా ఆఫీసు నుంచి దేవుడు వాటికి అడుగుపడినంత వరకు ఆయన బాధ్యత, తర్వాత భరించవలసింది ఆశ. మా అబ్బాయి రాలేదు, మా అబ్బాయి మూసుకోతే రాలేదు. నేను పాస్టర్ మీద అడిగి చర్చి మార్చేసుకుంటున్నా. పెళ్లి చేసి కదా 3 తొమ్మిది కదా విడాపించుకోవచ్చుగా పోగా కదా మరి పాస్టర్ని పిలవగానే, నువ్వు చెప్పగానే, నువ్వు మాట్లాడగానే ఏ బాబా బాబాగా లేకపోతే ఏమనుకున్నా సేవకుని దేవుడి రాయబారి అటువంటి దేవుడు బాప్తిస్మం ఇచ్చాడు. నాకు హత్య చేశారు మా బాబు, మా బాబుని హత్య చేశారు. బాప్తిస్మం ఇచ్చిండు. పరిచయం చేయాలనే విరుతుంది కాబట్టి 3.5 సంవత్సరాలైన గాడికి కూర్చొని నేర్చుకున్నాను. ఆ తర్వాత దేవుడు నాకు ఇచ్చినట్లు నీకు కూడా కృపావరాలు ఎక్కడన్నా సాగిపోవాడు. ఆ తర్వాత వచ్చింది ఈ చుట్టుపక్కల కొంపలన్నీ వేసింది ఒకసారి. నేను ఎవరే చుట్టుపక్కల కొంపలు ఎవరే ఇటు మోగరించి ప్రార్థన చేస్తే ఎంత నుంచి పోషించుకోండి. కష్టాన్ని ఇక్కడ రాలేదు తెలిసావా? అప్పుడు మా భాషకి ఆయన పిలవాలా? భాష కాదు బాధ్యత చెప్పకపోతే ఆయన నాకు లీడర్షిప్ పోసేవాడు కాదు. వస్తాడు ఎందుకు? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంత నిద్ర వస్తుంది ఏమయ్యా సోమయ్య? కొంతకు మొదలు పడ్డాడా? హల్లెలూయా హల్లెలూయా. ఎవరు భరించాలి?
తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉందో దైవజనుని బాధ్యత కూడా అంతే. తర్వాత బైబిల్ ఉండే చదవాలి, తర్వాత ఉపవాసం ఉండే చేయాలి, తర్వాత సువార్త ఉండే చేయాలి, తర్వాత నీకొచ్చే సమస్యలన్నిటికీ శక్తినివ్వాలి. నిద్ర ఆహారం మానేసి బాధ్యత నువ్వే కూర్చోవాలి. నువ్వు చూసుకో, నాకు పోతా విశ్రాంతి దినాన్ని అపవిత్రంగా మార్చితే వాడు శాపగ్రస్తుడు. అది వాక్యం చూపిస్తా. చూపిస్తా. ఎవరు భరించాలి? ఎవరు భరించాలండి? హల్లెలూయా, హల్లెలూయా. ఇది బాప్తిస్మం దాని విలువ. ఒక దైవజనుడు దేవుని అంటున్నాడు, ఒక దైవజనుడు నీళ్ళలో ప్రమాణం చేస్తున్నాడు, ఒక దైవజనుడు దేవా ఈ యొక్క బిడ్డకు విడిచిపెట్టగలిగా, ఈ బిడ్డకు పరిశుద్ధాత్మ శక్తితో నింపేయాలని దైవజనుడు అభిషేకించి దేవుని అడ్డుపెట్టేస్తున్నాడు. ఇక నీకు దేవునికి సంబంధంతో క్రమం తప్పకుండా దేవుని ఆరాధించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. ఆనాడు మా పాస్టర్ గారు బాప్తిస్మం ఇచ్చినప్పుడు అలా క్రమం తప్పకుండా ఆరాధించకపోతే ఈనాడు ఉండేదన్నా? ఎలా అండి? ఎలా ఎలా సాధ్యమవుతుంది? బాధ్యత నెరవేర్చాలండి. మన భుజాలపైన దేవుడు ఒక భారం పెట్టిండు, అది ఎత్తేయకూడదు. ఇంకొక మాట చూడండి, అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం దాకా. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదారని. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించవా అని ఆయనను అడుగగా, ఆయన కాలం సమయంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుటకు మీ పని కాదు. ఇంకెన్ని రోజులు? 6 నెలలైంది బాప్తిసం తీసుకొని, సంవత్సరం అయింది బాప్తిసం తీసుకొని. మా ఊరు వాళ్ళు అంటున్నారు, మా వాడు వాళ్ళు అంటున్నారు. ఆ పని మీద కాదు. తీసుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, నిశ్చింతగా దేవుని ఆరాధించు. బాప్తిసం తీసుకున్నావు, నిశ్చింతగా దేవుని సువార్త ప్రకటించు. బాప్తిసం తీసుకున్నావు, నిశ్చింతగా వచ్చి చర్చి ఊడుము, కడుగు, కుర్చీలయ్యి, వచ్చే పాటలకు మంచి విడి పెట్టు. సంఘ పరిచయం ఒక ఎదరాలు. వివాహమైన తర్వాత 4 సంవత్సరాలు పెళ్లితో ఉంది. భర్త చనిపోయాడు, తర్వాత 80 సంవత్సరాలు బతికింది ఆమె. కానీ దేవుని గుడిలో ప్రార్థన, వాక్యం, సాక్ష్యం దేవుని కొరకు బ్రతికింది. ఆమె కోరుకున్నది, ఈ గుడిలో వచ్చేవారు నాకు కొద్దిగా భోజనం పెడితే చాలు, నా వస్త్రం చినిగిపోయినప్పుడు నాకు జానెడు వస్త్రాలు దేవుడు దయచేసే చాలు, నేను ఈ గుడి ఊడ్చుకుంటాను, నేను ఈ గుడి పరిచర్యలో ఒక పనిముట్టుగా వాడబడతాను, దేవుని యొక్క రాజ్యానికి నేను సహాయంగా ఉంటానని. ఎన్ని సంవత్సరాలు కాపురం చేసింది? 4 సంవత్సరాలు. తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికింది? 80 సంవత్సరాలు. ఎక్కడ బ్రతికింది? దేవుని సన్నిధిలో బ్రతికింది. అంత త్యాగమూర్తులు ఉన్నారా ఇప్పుడు? అంత దయామూర్తులు ఉన్నారా? కానీ ఆ కాలంలో దేవుని వాక్యాన్ని కలిగిచ్చినాడు, వాక్యాన్ని హృదయంలో స్థానం ఇచ్చినాడు, దేవునికి భయపడ్డాడు,
దేవుని సన్నిధిలో రక్షణ ఏందో గ్రహించారు. ఇక్కడ చెప్పబడుతుంది అదే. మళ్ళీ చదవండి అన్నమాట. కొన్ని దినములోగా పరిశుద్ధాత్మల బాప్తిసం పొందితిరని ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలు రాజ్యమును మరలా అనుగ్రహించగలవా అని అడగగా ఆయన కాలములను సమయములను అతని స్వాధీనములో ఉంచుకొని ఆ పని ఎవరిది? మీదా? ఎవరి పని అది? లెక్కలు అడిగే పని మనదా? రోజు లెక్క పెట్టే పని మనదా? ఎప్పుడు స్వస్థపరచబడతారు, ఎప్పుడు బాగుపడతారు, మన పని అదే. ఆ పని కాదు. దేవుని ఎప్పుడు మారిన జీవితంతో దేవుని ఆరాధించు, మారిన జీవితంతో దేవుని భయపడచ్చు. ఇష్టం వచ్చినట్టు బ్రతికితే మాత్రం శిక్ష. హల్లెలూయా. ఇరుకు రోడ్డు, ముందు ఎదురు ఒక లారీ వస్తుంది. ఏం చేయాలి మనం? ఇరుకు రోడ్డు, ఇంతే రోడ్డు, లారీ పోయేంత రోడ్డే. మనకి ఇక్కడ బండి ఉంది, అటు నుంచి లారీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? లారీ వెళ్ళాలా, మనం బయటకు వెళ్ళాలా? అయితే ఏం చేయాలి? ఆడతారా? ఎవరు ఆగాలి? మనమే ఆగాలి. మనం కొంచెం పక్కకు జరిగి సైడ్ అయితే ఆయన వెళ్ళిపోతాడు. మనం సైడ్ ఇవ్వకుండా ఆయన చెట్టు అనుకోని మనం వెళ్తారా? ఎవరు ఆగాలి? ఎవరు ఆగాలి? ఎవరు కలవాలి? మనం తగ్గవలసి ఉన్నది, దేవుడు హెచ్చవలసి ఉన్నది. కానీ మనం దేవుడిని తగ్గించి మాట్లాడుతున్నాం, దేవుడికి చిన్న చూపు చూసి మాట్లాడుతున్నాం. ఆయన భూమి ఆకాశంలో పట్టదానంత మహిమ కలిగిన దేవుడిని చిన్న చూపు. పలాని కులం దేవుడు, పలాని మతం దేవుడు, అయ్యో నువ్వు నమ్ముతున్నావా? ఈ ఎక్కడింతలు చేస్తారు. ఆయన మహిమ కలిగిన దేవుడు. ఈ ఇరుకు దారిలో పోవాలంటే, లేకుంటే ఇద్దరు లారీ పడతారా? ఏది పడుతుంది? ఆ లారీ అంత శక్తి కలిగినది దేవుడు. ఈ బైక్ మీద వస్తున్నది నువ్వు. ఇప్పుడు ఎవరు ఓడతారు ఇక్కడ? మనమే ఓడతాము. మహిమ కలిగిన దేవుని ముందు తగ్గించుకొని ఉంటే ఆయన సర్వస్వం మనకిస్తాడు. ఇంకొక మాట చూసి నేను అప్పగిస్తానండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం దాకా జాగ్రత్తగా వినండి. అంత్య దినముల యందు ఎవరి మీద? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మనుషులేనా? మనుషులా కాదా? ఇంతకుముందు ఇక్కడ ఆరాధన జరిగిందా జరగలేదా? అప్పుడు దేవుని ఆత్మ దిగింది. అందరి మీద దిగిందా? కొందరి మీద దిగిందా? అందరి మీద దిగిందా? నమ్ముతున్నారా? ఆమేన్. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? అదే మాట దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదను, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు వందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించేదను, గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహాకార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తంలో అగ్నిని పొగ ఆవిరి కలగజేసేదను. ప్రభు ప్రత్యక్షముకు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు
వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఓ నిద్ర, మీ నిద్రలు దొంగలెత్తుకొని పోను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలండి? ఎవరు చెప్తున్నారు? మరి ఎవరి విశ్వాసం ఉంటారు? రక్షణ ఇచ్చేది ఎవరు? మానేద్దామా దేవుడు? మరి మానేద్దామా? చర్చికి రావడం శుక్రవారం బంద్, మంగళవారం బంద్, ఆదివారం దేవుడు వస్తాడా? అంచనాన్ని పెట్టుకున్నావు, తినడానికి పెట్టుకున్నావు, పాల్గొనడానికి పెట్టుకున్నావు. అందులో ఒక ముద్ద తినేసి మిగతా చేతులు పడుకో, పడుకోవా? పడుకోవా? పడుకుంటే ఏమవుతుంది? మరి దేవుని నియమాన్ని, దేవుని కార్యాన్ని, దేవుని ఆజ్ఞను అన్నిటినీ తోసేసి మిడుకు ఒక విశ్రాంతిలో బాగుంటుంది, ఒక ముద్ద తింటే సరిపోతుందని కొట్టకు. పుట్టిన బిడ్డకు పాలు అవసరం, పుట్టిన బిడ్డకు పాలు అవసరం. అదే 3 సంవత్సరాల తర్వాత పాలిస్తే సరిపోతా బిడ్డకు? మరి మీకు ఎలా సరిపోతుంది? దేవుని వాక్యంలో పాలు వస్తే శుక్రవారం చర్చికి రాకపోతే, పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు స్కూల్కి పోకపోతే ఏమన్నారా? ఏమంటారు? మా అయ్యే రాకుండా నేను కూర్చోలేదా? కూర్చోబెట్టాను. ఏం చేశాడు చెప్పండి? ఇంట్రాక్ట్ ఏం చేశాడు? గోడ మీద కొడుకు చేస్తాడు. లేకపోతే మా మామగారు చెప్పారంట, పాలు ఏడు చేయమని చెప్పారంట మా మామగారు. ఇక కొడుకు గారు పాలు ఏడు చేయకుండా ఆటలు ఆడుకుంటాం, రాళ్ళు ఆటలు ఆడుకుంటూ పోయాడు. అంతలో మా మామగారు పోయి తిరిగి వచ్చేసరికి పాలు అన్నీ ఉన్నాయి, కొడుకు ఆట మీద ఉన్నాడు. అప్పుడు ఏమైనా ఇక్కడ అన్నప్పుడు మా నాన్న బయట నుంచి వచ్చిండు, తీసుకుని వచ్చిండు, వచ్చిండు. అప్పటికి నాన్న ఏం చేసిండు? గోడకు గిల్లి రాయి తీసుకుని చేతిలో అని పెట్టి ఇదొక రాయి ఇదొక రాయి పెట్టి వేస్తుంది. ఏమైతే ఇక్కడ రసుదా రసుదా నాకు రాయలేదు, రసుదా అప్పుడు ఏం చేసిండు? ఎందుకంటే వాడు చెప్పిన మాట, వాడు శిక్ష తండ్రే కొడుకును శిక్షిస్తే, ఒక ఉపాధ్యాయుడే ఒక స్టూడెంట్ శిక్షిస్తే, జీవం గల దేవుడు కదా తినాలని పెట్టేస్తే ఉంటుందా? ఉండదా? అంటే ఉంటుందని తెలిసే మింగుతున్నారా? అంతేనా? అందుకని కాలం సమయం మన చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఏ సమయాన్ని ప్రభు వస్తాడో సిద్ధపడి ఉండాలి. ఇంకా మీతో మాట్లాడటానికి ఇంకా నా దగ్గర చాలా ఉంది, కానీ ఇప్పటికీ సమయం నేను దైవజనం అప్పగిస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ఇన్ని సంవత్సరాలు దేవుడిని కాపాడి నడిపిస్తున్న దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా కుటుంబం నాకెంతగానో ప్రోత్సహిస్తుంది, ఆరోగ్య విషయంలో కానీ ప్రతి విషయంలో. ఒక్కటని పేరు పెట్టి చెప్పడానికి లేదు, ప్రతి విషయంలో ఇంటి యజమాని బిడ్డలు చాలా సహకరిస్తున్నారు. అలాగే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు సంఘస్థులు కూడా ఉన్నవాళ్ళే కానీ కళ్ళలో వెలిపెట్టి కూడా చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి పేరు తెచ్చుకోండి.